ఆయన దర్శనం గొప్ప యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా యుగముల పూర్వం ఇప్పుడును సర్వయుగములు కూడా ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలాగో ప్రత్యక్షమయ్యాడో భూలోకములో 2025 సంవత్సరాల క్రితము అలాగనే ఉన్నాడు ఇప్పుడు కూడా. స్తోత్రం అని బైబిల్లో చెప్తుంది. మహిమతో ఉన్నా కూడా ఆయన పోలిక మనుష్య కుమారుడుగానే యేసుక్రీస్తు వారు కనబడుతూనే ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన ముఖ దర్శనం చేసుకుంటానని దైవజనుడు అన్నమాట. నేనైతే నీతి గలవాడని
నీ ముఖ దర్శనం చేసి నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంది. ప్రకటన 1:13 చదువుకుందాం. తిరగగా ఆయన వైపు తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. తగ్గింపడ్డాయి. మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఒక్కరిని చూచాను చాలండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎంత చెప్పినా సమయం లేదు. సువర్ణదీప స్తంభముల మధ్య 7 సువర్ణదీప స్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఎవరిని పోలిన? మనుష్య కుమారుడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారే. చెప్పబడి మార్పు లేని వాడిగా ఉన్నాడు ఆయన ప్రజలకు. పూర్వం ఎలా కనబడ్డారు అలాగనే కనబడుతున్నాడు. మనం అనుకోవచ్చు మొదటి శతాబ్దంలో ఉన్న యేసుక్రీస్తు వారు ఆయన మహిమతో ఉంటాడు కదా, ఎవరికి కనబడతాడు అనుకోవచ్చు. మహిమతో ఉన్నప్పటికీ కూడా మనుష్య కుమార్ రూపంలోనే కనబడుతున్నాడు. స్తోత్రం. ఎంత తగ్గింపడ్డాయని మనుషులకు కనబడాలి. నేను తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను మధ్యను అయితే ఎలా ఉన్నాడ చూచి తిని తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఎలా ఉందంటండి? పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం దిగుతూ ఉంటుందా? వస్త్రం దిగుతూ ఉంటుంది. తొడుక్కుంటే కిందకి దిగుతున్నట్ట. దిగుతున్న వస్త్రం అని ఎట్లుంది అది? పాదం అంటే దిగటటువంటి వస్త్రం వేసుకొని ఉండాలి కదా. అది స్వరూపం. అది స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథంలో అది ఉండదు. ఆ స్వరూపం మొదటి అధ్యాయం ఇదంతా మనకి సమయం. మొదటి అధ్యాయం 26-27 వచనములు. యెహెజ్కేలు గ్రంథం 1:26-27. వాటి తలపైన ఆ మండలం పైన నీలకాంతమైన సింహాసనం, ఆ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద ఒకడు సపళ్ళు కొడదాం దేవునికి స్తోత్రం. మనుష్య కుమారుడు అంటారు నరస్వరూపి, మానవ స్వరూపము, మనుష్య స్వరూపములో పరలోకంలో కనబడుతున్నాయి. నరస్వరూపి ఎవరు కనబడుతున్నారు? నరస్వరూపి. ఏమి తగ్గింపంటే నరుని పోలిన వాడుగా ఉన్నాడు. మానవ స్వరూపం కలిగి ఉన్నాడు. ఆయనకి నా మానవ స్వరూపం అంటే యెహెజ్కేలుకి ఎట్లా కనబడుతున్నాడు? నరస్వరూపం ఉన్నాడంటే తెలుసండి. ఆయన చదువు నరస్వరూపం ఒకడు వశీనుడయ్యా ఆ నీలమయమైనటువంటి సింహాసనం మీద చుట్టూ దాని లోపట ఆ సింహాసనము చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు అపరంజందు నా బైబిల్
నేను అపరంజి అంటే కనబడినట్టేంది నువ్వు? ఇత్తడిగా అపరంజి అంటే ఏంది? బంగారం. ఇది రాయాల్సింది. ఇంగ్లీష్ ఏముందయ్యా? And I saw as the color of amber, as the appearance of fire round about within it, from the appearance of his loins even upward, and from the appearance of his loins even downward. ఏంటి? As ఇత్తడి కాదు, బంగారం అగ్నియు చుట్టూ. నా బైబిల్లో క్లియర్గా ఉంది. కరుగుచున్న పరంజియు, కరుగుచున్న పరంజియు అగ్ని ఉన్నట్లు కనబడిన దేని మీద? ఆ సింహాసనం చుట్టూను దాని లోపట, దాని చుట్టూ లోపట ఇత్తడి లేక బంగారము అగ్నియు చుట్టూ నా ఉన్నట్టు నాకు కనబడిన బా. నడుము మొదలుకొని మీదికిని ఈ నరస్వరూపేగు వానికంట నడుము మొదలుకొని మీదికిని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును నడుము మొదలుకొని క్రిందికిని ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. అగ్ని స్వరూపముగా కనబడను. స్తోత్రం.